చాలా మంది అడుగుతారు, నాకెందుకు ఈ కీడు, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ పోరాటం, నాకెందుకు పలానా, నాకెందుకు ఈ మాట, నాకెందుకు ఈ దెబ్బ, నాకెందుకు ఈ గాయం. బట్ దెన్ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై? ఆయన ఏది అనుమతించినను చివరికి ఆయన నామ మహిమ కొరకు మాత్రమేనండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు మనం చెట్లులాగా ఉండాలని ఆశపడుతున్నాడు, మస్తిక చెట్లులాగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖ సమయంలో, నీ బాధ సమయంలో కూడా నువ్వు చెట్లులాగా నిలబడాలి. నీ జీవితంలో ఆయన మహిమ రావాలి. ఇంకా ఈ మాటలు మరలా 3వ వచనం మాత్రం చదువుతా ఉన్నాను, నేను ధ్యానిస్తా ఉన్నా. ఒక్కొక్క మాటలో ఎంత సారం ఉంది. ఎక్కడంట? టు కన్సోల్ దోస్ హూ మార్న్ ఇన్ జయోన్. సియోన్లో ఏడ్చే వారిని ఓదారుస్తాను గంట. సియోన్లో ఏడుపు ఉందంట, కానీ ఏడుపు ఉన్న వారిని ఏడుచుకుంటా కూర్చోవరా అని చెప్తాం కాదు. ఎవరు ఓదారుస్తారంట? దేవుడు తానే ఓదారుస్తాడంట. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కంఫర్ట్, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కన్సోల్. దేవుడు తానే ఓదారుస్తాడంట. ఏడుపు ఉండొచ్చు సియోన్లో. సియోన్ అనేటప్పుడు అనేక సార్లు చెప్పచ్చు, దేవుని చిత్తంలో ఉంటాం. సియోన్ అన్న స్థలం అని చెప్పేటప్పుడు దేవుని చిత్తంలో. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ ప్రశ్నలు ఉన్నారు, నా వివాహం నిజంగా దేవుని చిత్తమేనా? ఇట్ కుడ్ బి 100% God's will, but that does not mean you will never cry. You will cry many often, but then there is one who consoles you. Who is that? God himself. ఇంకా దేవుని వాటిలో చూసినప్పుడు అండి, బూడిదగా ప్రతిగా భూదండ, దుఃఖముకు ప్రతిగా, గట్టిగా చెప్పండి. కానీ ఒక మాట వినండి, ఆనంద వస్త్రాన్ని దేవుడు ఇస్తాడంటే వేసుకోవాల్సింది ఎవరు? Did you hear me clear there? Which means నీ పోరాట పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆనందిస్తానికి స్తుతిస్తానికి అవకాశం ఉంచుతాడంట. కానీ స్తుతిస్తావో లేదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు చాలా మంది దే హ్యావ్ మేడ్ అ చాయిస్. ఐ విల్ క్రై, ఐ విల్ బ్రాగ్, ఐ విల్ కర్స్, ఐ విల్ అబ్యూస్, ఐ విల్ నాట్ ప్రైజ్. యు హ్యావ్ మేడ్ ద చాయిస్. యోబు తను ఉన్న పోరాట పరిస్థితుల్లో కూడా తను దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. ఇఫ్ యూ కెన్ ట్రూలీ బిలీవ్, ఇఫ్ యు నో హూ హీ ఇస్, ఆయన ఎవరు నువ్వు నిజంగా ఎరిగిన వ్యక్తి అయితే ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు ఆయన స్తుతించగలుగుతావు. దోషము నీలో ఉంటే, తప్పు నీలో ఉంటే యూ వుడ్ ఫీల్ గిల్టీ. కానీ ఒక క్రైస్తవుడు నిజంగా దోషము తప్పు తానులో ఉన్నదని తన గ్రహించుకుని తన మాత్రం వెంటనే పశ్చాత్తాపపడితే దేవుడు తన రక్తముతో కడిగి నీతిమంతుడిగా చేస్తున్నాడని నమ్మినట్లయితే యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు ప్రైజ్. నువ్వు స్తుతిస్తే సహించలేడు. ఎవరది? నువ్వు స్తుతిస్తే సహించలేడు. ఎవడది? ఈరోజు అందుకని నీ నోట్లు మూసేస్తున్నాడు, నీ చేతులను కట్టేస్తున్నాడు, నీ జీవితంలో స్తుతి లేకుండా చేస్తున్నాడు. అందుకని దేవుని ఆలయంలో కూడా వచ్చి 10 మంది స్తుతించినా కూడా ఇంకా మౌనంగా నిలబడుతున్నావు. ఏమైనా స్తుతించను? వీళ్ళందరూ పని పాటలు లేవు, వీళ్ళ జీవితాల్లో ఏ సవాళ్ళు లేవు, వీళ్ళందరూ ఏం పెద్ద పోరాడని వాళ్ళు. అందుకని వీళ్ళు స్తుతించుకుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు లైఫ్. దేవుని మంచితనం వీళ్ళు అనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు స్తుతించుకుంటున్నారు. నా సంగతి ఎవరికి తెలుసు? నేను పోరాడే పరిస్థితులు ఎవరికి తెలుసు? నాకున్న సవాళ్ళు ఎవరికి తెలుసు? నాకు కలిగిన నష్టం ఎవరికి తెలుసు? నాకు కలిగిన మాటలు ఎవరికి తెలుసు? వీళ్ళందరికీ ఏమీ లేవు కాబట్టి వీళ్ళు స్తుతించుకుంటున్నారు. నాకు ఇంట్లో దేవుడు నాకు అన్యాయం చేశాడు. No wonder I will not be surprised. There are many people here still thinking God has done wrong to you. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు నష్టం కలిగించాడు, దేవుడు నాకు కీడుని అనుమతించాడు. దేవుడి మీద కంప్లైంట్ చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు వాటిని తెలియజేయబడుతుందండి, దేవుడు స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాడంట, ధరించుకోవాల్సింది నీవు. ఏడ్చే వారికి స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాడంట. కెన్ యు సీ? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నౌ గో ఫర్ ద అదర్ వన్. స్తుతి వస్త్రం ఆయన ఇస్తున్నాడు, నువ్వు ధరించుకుంటున్నావు. మరలా ఇంకోటి చూడాలంటే ఆనంద తైలాన్ని ఇస్తున్నాడు అంట. ఏంటది? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఆనంద తైలము, ద ఆయిల్ ఆఫ్ జాయ్. వాట్ ఈస్ దట్ ఆయిల్ ఆఫ్ జాయ్? ఈరోజు ఆనందంగా ఉన్నావా అంటే నవ్వుతే ఆనందం అనుకుంటున్నారు.
There's a lot difference between being happy, being joyful. Bible says rejoice, joy. Bible never said be happy. Because today the world says be happy. It is easy to say be happy. But then God is not saying be happy. Today people want to laugh mad like a mad guy. అందుకని వెళ్తారంట స్టాండప్ కామెడీస్కి. వెళ్ళి పిచ్చోళ్ళలాగా గంట సేపు నవ్వాలి. వాడు స్టాండప్ కామెడీ చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ తిడతాడంట, వచ్చిన వాళ్ళందరి బూతులు మాట్లాడతాడంట, వచ్చిన వాడు అందరి గురించి అబ్యూస్ చేస్తాడంట. ఆయన ఇంట్లో భార్య ఒక మాట అంటే తట్టుకోలేడు పాపం. అదే అక్కడికి వెళ్ళి వాడు బూతులు తెచ్చిన అక్కడ చప్పలు కొడతామంటాడు చూసుకుని. అలాంటి తరాల్లో ఉన్నాం మనం. బట్ దెన్ ద రియల్ జాయ్, ఐ గాట్ జాయ్ ఎక్కడ? ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఆనందం అంటే ప్రభువు ఇచ్చే ఆనందం కలిగిన వారు. అదే మాట మనం చూస్తాం వాక్యంలో. మీతో చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎక్కడి నుండి రాస్తున్నాడు ఆ మాట ఆనందించండి? చెరసాలలో కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో చేతులు కాలు బంధించబడి అక్కడ ఉన్న సమయంలో అక్కడి నుండి రాస్తున్నాడు, సంఖ్యలతో రాస్తున్నాడు. మీతో చెప్తున్నాను ఆనందించండి అంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా హృదయంలో ఆనందం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు నీ రక్షకుడు ఉన్నాడు, నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవుడు వాటిలో చూస్తానండి. ఈరోజు దేవుడు ఆనందం తైలం అవ్వాలంట. ఈరోజు చాలా మంది ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఆయిల్ వేస్తానండి, నీకు కొంచెం మేలు చేస్తాను అంటే నీ జీవితంలో కొంచెం ఆనందం కలుగుతాను, నీ జీవితంలో కొంచెం సంతోషం కలుగుతాను. కొంచెం ఇదిగో ఒక అకేషన్ ఇస్తాను చూడు. దేవుడి చిత్తమే, దేవుని ఇల్లే, దేవుని కార్యమే, దేవుని సమయమే, దేవుని తలంపులే, కానీ నీకు కొద్దిగా కావాలి ఆయిల్. ద వర్డ్ ఆయిల్ is the word anoint, to smear, to anoint, to smear, రాస్తాం. ఈరోజు మన అందరికీ అభిషేకాన్ని దేవుడి స్థానానికి ఆశపడుతున్నాడు అండి. మనలో ఒక నిశ్చయత, మనలో ఒక ధైర్యము, మనలో ఒక కాన్ఫిడెన్స్, మనలో మన బట్టి కాదు, ఆయన నీతి చెట్టుగా ఉన్నాం మనం, ఆయన చిత్తంలో ఉన్నాం మనం, ఆయన సాక్షులుగా నిలబడుతున్నాం మనం. మనల్ని ఆదరించేవాడు ఆయనే, బలపరచువాడు ఆయన, లేవనెత్తువాడు ఆయనే, మన జీవితాన్ని సుందరంగా మార్చువాడు ఆయనే. చివరికి ఎందుకు అంత ఆయన చేస్తాడంటే ఆయన నామ మహిమార్థమే మాత్రమే. నమ్మేవారు చెప్తామా? ఆయన నామ మహిమార్థమే. ఈ మాటలు చూడాలంటేనండి, దేవుడు చేసే మేలు, దేవుడు చేసే మంచితనం, దేవుడు చేసే కార్యాలు. ఐ సెడ్ లెట్స్ గో బ్యాక్. ఫస్ట్ వర్స్కి వస్తే, the Spirit of God is upon me. Game over. అంతే. దేవుని ఆత్మ నా పైన ఉంది. ఈరోజు మన జీవితంలో ఏం కావాలి? దేవుని ఆత్మ. ఈరోజు మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటి? దేవుని ఆత్మ. ఈరోజు చాలామంది నాకు అభిషేకం కావాలంటారు. పరిశుద్ధాత్మ లేనిది నీకేంటి అభిషేకం? ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను నువ్వు మొదటగా ఆహ్వానించాలి. నువ్వు ఆహ్వానించండి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది. అదే రీతిగా దేవుని ఆత్మ నీ పైన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒప్పుకోలికి నువ్వు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ ఒప్పుకోలేని వాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలా పొందుకుంటాడు? ఆర్ యూ సెన్సిటివ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్? నా దేవుడు ఏమనుకుంటున్నాడు? నా దేవుని దృష్టిలో ఎలాగున్నా? నా దేవుని నేను సంతోషపెట్టగలుగుతున్నానా? నా దేవునికి నేను అంగీకారంగా ఉండగలుగుతున్నానా? ప్రభు ఆత్మ మన పైన ఉంది. ఇక్కడ ఎంతమంది దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎలాగంటే తెలుస్తుంది? యేసు దేవుడని ప్రకటించే ప్రతి ఒక్కరు ఎవరి ద్వారంగంట? దేవుని ఆత్మ ద్వారా. నాట్ బై హిమ్సెల్ఫ్. నా కొరకు మరణించాడు ఆయన దేవుడు, నర రూపధారిగా ఈ లోకం వచ్చాడు, ఈ లోకంలోకి వచ్చాడు. నా పాప భారం అంతా ఆయన మోసుకుపోయాడు. ఆయన పొందిన దెబ్బల దూరంగా నాకు స్వస్థత ఉంది. నా బంధకాలని విడిపించాడు, నాకు కావాల్సిన జయంనిచ్చాడు. నా అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల దూరంగా స్వస్థత. అది మాత్రం కాదు, మన సమాధాన శిక్ష అంతా ఎవరంట? ఆయన మోసాడంట.
అంటే నీ సమాధాన శిక్ష అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు సమాధానంగా బ్రతకాలంటే నీ పైన ఉన్న గిల్ట్ అంతా తీస్తానికి నీ పనిష్మెంట్ అంతా ఎవరు తీసినారంట? యేసు ప్రభు. దట్ ఈస్ వై ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్, టు రిసీవ్ ద ఆయిల్ ఆఫ్ జాయ్, ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, అండ్ మై లైఫ్ టు బి ఎ బ్యూటీ. ఏది ఏమైనా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడటానికి. ఈరోజు మేము ఇక్కడ అడుగుతున్నానండి, దేవుడు ఎవరికి ఆయన ఆత్మనిస్తున్నాడు? ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, యేసు తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు యేసు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి, మన కొరకు ఆయన మరణించి, ఆయన చేసిన కార్యం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు అని నమ్ముతున్నారో వారందరికీ ఆయన ఆత్మ తోడు, ఆత్మ సహాయాన్ని ఇచ్చి వారందరూ ఆ ఆత్మ ద్వారంగా దేవుని బిడ్డలుగా మార్చబడటానికి అధికారాన్ని ఇస్తున్నాడు. అది మాత్రం కాదు, ఆయన అభిషేకిస్తున్నాడంట. దేని కొరకు అభిషేకిస్తున్నాడు చూడండి. దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు, దీనులకు సువర్తమానాన్ని, ద గుడ్ న్యూస్. దీనులకు, ఇంగ్లీష్లో యు సీ ద వర్డ్ పోర్. పోర్ ద మూమెంట్ దీనులు అని చక్కగా తెలుగు రాశారు, ఇంగ్లీష్లో చదివిన పోర్. సో దట్ ఈస్ వై వీ షుడ్ నాట్ బి మెటీరియలిస్టిక్లీ రిచ్, ఓన్లీ బీ పోర్ అనుకుంటారు. దట్ ఈస్ ద ఫనియెస్ట్ పార్ట్. చాలా మంది పోర్ అంటే డబ్బులు లేని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను మీకు, ఈ లోకంలో పేదవాళ్ళు అన్నవారిలో కావలసినంత ధనం కలిగి ఉన్నవారు ఉన్నారు, కానీ అడుక్కున్న వాడి కన్నా పేదవాడిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. దే హ్యావ్ ఆల్ ద రిచెస్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ లైఫ్. నో జాయ్, నో పీస్, నో, ఏ ఆనందం లేదు, ఏ సంతోషం లేదు. దుఃఖంలో బాధలు ఉన్నవారు ఉన్నారు. ఈరోజు పేదతనం అంటే డబ్బులు లేని ధనం అనుకుంటున్నారు. నువ్వు మాట్లాడితే ఏంటనే మనుషుడు ఉన్నాడా? అనేక మంది కానీ నువ్వు ధనవంతుడు. ఎందుకంటే చాలా మంది నా మాట ఎవరు వింటలేదన్న పోరు ఉన్నారు. బికాస్ పీపుల్ ఆర్ లోన్లీ. చాలా మంది ఈ రోజు అయితే ద పోర్ పీపుల్ అనేటప్పుడు దే ఆర్ ద లోన్లీయెస్ట్ పీపుల్ అంట. లోన్లీయెస్ట్ పీపుల్, రిజెక్టెడ్ బై ద వరల్డ్, రిజెక్టెడ్ బై ఎవ్రీబడి, రిజెక్టెడ్ బై ద సొసైటీ, రిజెక్టెడ్ బై ద ఫ్యామిలీ, రిజెక్టెడ్ బై ఎవ్రీబడి, నేమ్ ఇట్ ఆల్. అన్ని మెటీరియలిస్టిక్ అన్నీ ఉన్నాయేమో కానీ ఎవరు నన్ను అర్థం చేసుకున్న వారు లేరు. కానీ అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పాలంట. దానికి ప్రభు మనల్ని కోరుకున్నాడంట. ఈరోజు తెలియజేస్తున్నానండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకున్నాడు, నన్ను మాత్రం కాదు. పాస్టర్ అనే టైటిల్ కలిగిన వారికి మాత్రం కాదు, ప్రతి క్రైస్తవుడు. యేసుప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏంటి? ఇస్ ఇట్ నాట్ ద సేమ్ వర్డ్? ఇస్ ఇట్ నాట్ ద సేమ్ వర్డ్? సువర్తమానం, టు రీచ్ ద గుడ్ న్యూస్. ఎందుకంటే చాలాసార్లు ఈ 61 చదువుకునేటప్పుడు అది యేసు ప్రభు గురించి మాత్రం అనుకో, ఆయన గురించి రాయబడింది, కానీ ఆయన లెగసీ కంటిన్యూ చేయవలసింది ఎవరు? మనం. ఇట్ ఈస్ యూ అండ్ మీ. వీ నీడ్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. దేవా, నాకు నీ ఆత్మ నువ్వు ప్రభా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆయన సువర్తమానాన్ని బోధిస్తావా? ఆయన సాక్షిగా బ్రతుకుతావా? ఆయన నామానికి మహిమ వచ్చేలాగా జీవిస్తావా? ఇస్తాడు ఆయన ఆత్మని. నీ ఆత్మనిస్తే డబ్బులు చేసుకుంటా, నీ తెలివిని ఇస్తే లాభం సంపాదించుకుంటా. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్. దట్ ఈస్ నాట్ ద రీజన్. దేవుని వాటిలో చూస్తానండి, హీస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద పోర్. అదే రీతిగా నలిగిన హృదయము గల వారిని, నలిగిన హృదయములు కలిగిన వారిని దృఢపరచుటకును, అంటే కంఫర్ట్, ఆదరిస్తానికి, బలపరుస్తానికి. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం ద్వారా ఎవరినన్నా బలపరిచారా? మీ జీవితం ద్వారా ఎవరినన్నా లేవనెత్తారా? మీ జీవితం ద్వారా ఎవరినన్నా ప్రోత్సాహపరచగలిగారా? దెన్ వై ఆర్ యు ఆస్కింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఆయన సువర్తమానాన్ని బోధిస్తానికి సిద్ధంగా లేవు, ఇతరులను బలపరుస్తానికి సిద్ధంగా లేవు. ఇంకా చూడండి, చెరలో ఉన్న వారికి విడుదల. You see, deliverance is children's bread. Bible says very clear. Jesus himself said that. Deliverance is children's bread. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డకి హక్కు, రైట్ ఇస్ డెలివరెన్స్. ఒక బిడ్డ ఇంట్లో టేబుల్ మీద కూర్చొని, అమ్మా ఆకలేస్తుంది పెట్టు, దబాయిస్తాడు, బెదిరిస్తాడు,
అన్నం పెట్టవా అని అరుతాడు కావాలంటే. ఈరోజు యువర్ డెలివరెన్స్ ఈజ్ యువర్ బ్రెడ్. యు అండర్స్టాండ్? నా నామములో అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన నామంలో. ఎవరు ఆయన నామంలో దెయ్యాలను పారదోలుతారంట? కేవలం కొంతమంది మాత్రమేనా? యు హ్యావ్ మిస్టేకెన్. ఎవ్రీ బిలీవర్స్ రైట్. నమ్మిన ప్రతి ఒక్కరూ ఇటువంటి సూచక కార్యాలు చూస్తారు, సూచక క్రియలను చూస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నా నామంలో దెయ్యాలను పారదోలుతారు. అంటే క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడు? నమ్మిన ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి హూ బిలీవ్స్, ఇఫ్ యూ బిలీవ్. అదే సమయంలో ఇక్కడ చూస్తున్నాడు ఏంటంట? చెరలో ఉన్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, అండ్ ఆల్సో యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. You see, the year of the Lord. We are right now in the year of the Lord. Do you know that? We are right now in the year of the Lord. This is the year. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే కార్యము జరిగించిన దగ్గర నుండి ఇదిగో దేవుని సంవత్సరం. నమ్మిన ప్రతి ఒక్కరికి ఏం అనుగ్రహించబడుతుంది? రక్షణ. ఎవ్వరు ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వారే. కానీ ఎవరైతే ఆయన కృప ద్వారంగా ఆయన కార్యాన్ని గుర్తెరిగి అర్థం చేసుకుని ఆయన దగ్గరికి చేరుతున్నారో, వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షణ, వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల, వచ్చిన ప్రతి జీవితంలో దైవ కార్యం జరుగుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యు రెడీ? దేవుడు తన ఆత్మ ద్వారా బలపరిచి నీ జీవితం ద్వారా, బికాస్ ద బాటమ్ లైన్ ఏం చెప్పాను, ఆయన మహిమ కొరకు. దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్. దేవుడు ఏమైనా చేస్తాడు, ఎంతనా చేస్తాడు, ఎవరికైనా చేస్తాడు. కారణం దేనికి? ఇందుకు ఆయనకు మహిమ. ఎందుకంటే ఆ మాటలన్నీ చదువుకుంటూ వస్తే ఇంగ్లీష్లో చూస్తున్నాము, దట్ హీ మే బీ గ్లోరిఫైడ్. ఈరోజు నుంచి అడగాలి మీరు, ప్రభువా నా జీవితంలో కావాల్సిన విడుదల దయచి, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచి, నా జీవితంలో ఏది ఏమైనా నేను ఆరాధిస్తాను ప్రభువా. Yes, you have given me the right and the choice to worship. ఏదేమైనా నిన్ను స్తుతించే భాగ్యం పెట్టావు. ఎందుకంటే అపవాది ఏదైనా నీ జీవితంలో చేయొచ్చు, ఏదైనా నీ జీవితంలో ఆపచ్చు, కానీ నీ జీవితంలో రెండు ఆపలేడంట. ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తా ఆపలేడు, నువ్వు ఆరాధిస్తా ఆపలేడు. ఈ రెండు ఎప్పుడు ముయ్యలేడు. నీవు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, నువ్వు చేతులు ఎత్తి లేకపోతే సాగిలపడి ఆయన సన్నిధిలో నమస్కరించి ఆరాధించవచ్చు. Devil cannot stop those. You know who can stop? Only you. నువ్వు మాత్రమే. ఎందుకంటే I don't feel good, I don't feel right, I don't think I am this, I don't think I am that. Stop giving lame excuses. ఈరోజు మీకు చెప్తున్నానండి, ఏది ఏమైనానో, ఏది ఎలాగ ఉన్నానో నేను ప్రభువుని స్తుతిస్తాను అనే నిర్ణయం చేస్తారా? దేవా, ఏ పోరాటాలు వచ్చినా నీలో నాటబడిన వ్యక్తిగా, సియోను నీ చిత్తంలో ఉన్న వ్యక్తిగా, నీ సాక్షిగా బ్రతికే వ్యక్తిగా ఉంటాను. నా చేతులు ఎప్పుడు నీ వైపు ఎత్తి పెడతాను ప్రభా. ఎందుకంటే ఐ విల్ బి దట్ ఆక్ ట్రీ, ఐ విల్ బి స్ట్రాంగ్. నా వేరులు నీ వాక్యంలో తన్నుకుంటా. ఏది ఏమైనా కూడా, పరిస్థితులు ఎన్ని మాటలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కలవరాలు వచ్చినా కూడా నీ యందు ఏమై ఉన్నా, నువ్వు ఏం చేస్తావు నా జీవితంలో, నువ్వు ఏం చేయగలుగుతావు సమర్థుడివి. నీ ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమను నిజంగా రుచి చూసిన వారి జీవితము మారిపోతుందండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరున్న పరిస్థితుల్లో ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్, ఈ సమయంలో దయచేసి దేవుని స్తుతించండి. ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్, ప్రైజ్ హిమ్ రైట్ నౌ. యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, యూ సీక్ హిస్ హెల్ప్. ఆయన సహాయాన్ని వేడుకోండి ఆయన సన్నిధిలో. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, కన్ఫెస్. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచాడు దేవుడు అంట. నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు అంట. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. తరుణాల తర్వాత తరుణాలు, అవకాశాల తర్వాత అవకాశాలు, ఆయన కృప, ఆయన కనికరాన్ని అధికంగా మన జీవితంలో చూపిస్తూ మనల్ని ఇంకనూ ఆయన ప్రేమించబడిన వారిగా, ఆయన ద్వారా ప్రేమించబడిన వారిగా, ఇంకనూ యోగ్యులుగా, ఇంకనూ నీతిమంతులుగా, ఇంకనూ ఆయన సాక్షులుగా, ఇంకనూ ఆయన సొత్తుగా, ఇంకనూ మన జీవితం దూరంగా ఆయన నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నాడండి. అడగండి, దేవా నీ ద్వారా నాటబడిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా, నన్ను నాటు ప్రభా. ప్లాంట్ మీ లార్డ్, నీ ద్వారా నాటబడిన చెట్టులాగా నేను ఉండాలయ్యా.
ఏమైనా, ఏ పరిస్థితి ఏదైనా, ఏ స్థితిగతులు ఏదైనా, నీ ద్వారంగా నాటబడిన చెట్టుగా నేను ఉండాలి ప్రభువా. నా క్రియలు బట్టి కాదు, నీతయ్యా, నీ ద్వారంగానే ప్రభువా, నీ ద్వారంగానేనయ్యా, నీవు చేసిన కార్యాన్ని బట్టేనయ్యా, నీ విత్తనముతో, నీ రక్షణ కార్యముతో నీ చెట్టుగా నాటబడ్డాను కాబట్టే నేను నీతిమంతుడని పిలవబడుతున్నానయ్యా. అవునయ్యా, నేను నీ సొత్తునయ్యా. అన్ని సమయంలో నిన్ను మహిమపరుస్తాను, నిన్ను గణపరుస్తాను. దేవా, నన్ను ఆదరించగలిగిన వాడు నీవు ఒక్కడవేనయ్యా. నన్ను బలపరచగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. నన్ను ఓదార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే ప్రభువా. నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచేయి. అడగండి, నిన్ను సంతోషపరచాలి. నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచాలి, నిన్ను సంతోషపరచాలి. నాకు ఘనతను ఇవ్వగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. నా జీవితం కాలిపోవచ్చు, బూడిదగా మారచ్చు, బూడిదైపోతుందని అందరూ హేళన చేయొచ్చు. కానీ నాకు పూదండనిచ్చే దేవుడు నీవు మాత్రమే. నాకు విలువనిచ్చే దేవుడు నీవు మాత్రమే. నా తలను పైకి హెచ్చించువాడు నీవు మాత్రమే. ఆనంద తైలాన్ని నాకు దయచే ప్రభువా. నా జీవితంలో సనుగుడు ఉండకూడదయ్యా, సంశయం ఉండకూడదు ప్రభువా. ఆనందం ఉండాలయ్యా. విసికిన జీవితం, వేసారిన జీవితం నాలో ఉండకూడదు ప్రభువా. ఆనందము దయచే ప్రభువా, ఆనందము దయచే ప్రభువా, నిజమైన ఆనందము దయచేయ్యా. నీ నూనెతో నన్ను అభిషేకించు. ప్రతి దినము నూతన అభిషేకం నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. ఏ రోజుకి చేయవలసిన కార్యం ఆ రోజు చేయగలిగిన అభిషేకము దయచేయి. ఏ రోజు నీ కొరకు బ్రతకవలసిన విధానము ఆ రోజు బ్రతుకుతానికి నాకు సహాయం దయచేయి. ఏ రోజు ఎలాగ ఫలించాలో ఆ రోజు అలాగ ములిసి ఫలిస్తానికి సహాయం దయచేయి. స్తుతిన వస్త్రము దయచేయ్యా. నేను స్తుతిస్తానయ్యా. ఐ విల్ ప్రైజ్ యు అట్ ఆల్ టైమ్స్. ఏదేమైనా నిన్ను ఆరాధిస్తాను, ఏదేమైనా నిన్ను స్తుతిస్తాను, ఏది ఏమైనా నిన్ను కనపరుస్తానయ్యా. అపవాది చేయగలిగినంత భారభరితమైన ఆత్మ, నన్ను అణిచివేసే ఆత్మ, నన్ను కృంగదీసే ఆత్మ, నన్ను మోసపరిచే ఆత్మ, నన్ను కృంగదీసి నన్ను గిల్టీ అపరాధ భావంతో నింపే ఆత్మ, ప్రభా నువ్వు స్తుతి అనే వస్త్రం నాకు ఇచ్చినప్పుడు నేను ధరించుకుంటే ఏ బాధ లేదు కదా ప్రభా. నన్ను లేవనెత్తేది నీ అభిషేకమే, నన్ను నడిపించేది నీ అభిషేకమే, నన్ను నిలబెట్టి వాడుకునేది నీ అభిషేకమే, నా జీవితం ద్వారా నీకు మహిమని తీసుకొచ్చేది నీ అభిషేకమే. దేవా, మమ్మల్ని అందరినీ అభిషేకించే ప్రభా. అడగండి, దేవా నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మతో అభిషేకించే ప్రభా, అభిషేకించయ్యా. నీ సాక్షిగా నిలబడతాను, అభిషేకించయ్యా. నీ సొత్తుగా నిలబడతాను, అభిషేకించు ప్రభువా. నీ కార్యాన్ని వివరిస్తాను, అభిషేకించు ప్రభువా. నీ మహిమను కనబరుస్తాను, అభిషేకించు ప్రభువా. నలిగిన వారిని బలపరుస్తానికి నన్ను అభిషేకించు ప్రభువా. బంధకాలు ఉన్న వారిని విడిపిస్తాను, నన్ను అభిషేకించు ప్రభువా. దేవాన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలను కనబరుస్తానికి నన్ను అభిషేకించు ప్రభువా. నా జీవితంలో ఏ అపవాదికి అధికారం ఉండడానికి వీలు లేదు ప్రభువా. నా జీవితాలు ఇతరులని బలపరుస్తాను కొరకేనయ్యా. నీ రాజ్యంని కడతాం కొరకే ప్రభువా. నీ సాక్షిగా జీవిస్తాం కొరకే ప్రభువా. నన్ను అభిషేకించు. అడగండి, మనస్ఫూర్తిగా అడిగండి, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, ఇప్పుడు నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మదేవాన్ని నా ఆహ్వానిస్తున్నాను, నన్ను అభిషేకించే. లీడ్ మీ, ఫిల్ మీ, రిస్టోర్ మీ, గివ్ మీ జాయ్, అన్స్పీకబుల్ జాయ్. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన నీవిస్తావు, కానీ అదే సమయంలో వివరించలేని ఆనందాన్ని నాలో కలిగి చేసే దేవుడు నీవేనయ్యా. అయ్యా, నాకు ఆనందాన్ని దయచేయి. లెట్ ద జాయ్ అన్స్పీకబుల్ ఫ్లో అవుట్ ఆఫ్ మీ లార్డ్. నన్ను బట్టి ఇతరుల జీవితం వెలిగించబడాలి, నన్ను బట్టి నీ నామం మహిమపరచబడాలి. ప్రతి అడగండి, దేవా నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి, నీ నామం మహిమపరచబడాలి ప్రభా, నీ నామం మహిమపరచబడాలి ప్రభా. నోరు తెరిచి ఆయన్ని స్తుతించండి. ఈ సమయంలో నోరు తెరిచి స్తుతించండి ఆయన. ఈ సమయంలో ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ప్రేమించే దేవా, కరుణించే రాజా, ఇదిగోనయ్యా ధైర్యంగా నీ సింహాసనం మీద ఉన్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచుకొని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు మా ఆశ కూడా అదేనయ్యా, నీ నామ మహిమార్థమే మేము బ్రతకాలి. మా కోరిక అదే. మా జీవితంలో చివరికి మా అంతం ఎలా ఉందంటే నీ నామ మహిమార్థమే. ఈ లోక దృష్టిలో ఎలా కనబడినా పర్వాలేదు, మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నా పర్వాలేదు,
మా జీవితంలో మా వాంఛ, మా గురి ఒకటేనయ్యా. మా పరుగు అంతము కడబుట్టిస్తామంటే దేవా, అది నీ నామ మహిమార్థమై మాత్రమేనయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఆదరిస్తానన్నావయ్యా, నువ్వే ఆదరిస్తావయ్యా. సియోన్లో ఉన్న వారికి ఆదరణ అన్నావయ్యా. అయ్యా, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించు ప్రభా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ శక్తిని ఉంచు ప్రభా. దేవా, బూడిదగా ప్రతిగా కూదండనిచ్చే దేవుడు, మాకు విలువనిచ్చే దేవుడు నీవే, మాకు ఘనతనిచ్చే దేవుడు నీవే, మమ్మల్ని హెచ్చించువాడు నీవేనయ్యా. నిన్నే మహిమపరుస్తాము ప్రభా. దేవా, మా జీవితంలో స్తుతి అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు అయ్యా. నిన్ను స్తుతిస్తాము, నిన్నే మహిమపరుస్తాము. ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తాము, ఏది ఏమైనా నువ్వు ఏమై ఉన్నావో ఘనపరుస్తాము ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న వాటిని చూడు. బూడిద పరిస్థితులు ఉన్న వారికి దేవ గౌరవం, ఘనత నీవే అనుగ్రహించాయా. బాధలో వేదనలు ఉన్న వారికి, భారభరితమైన ఆత్మతో అణిచివేయబడుతున్న వారికి స్తుతి అనే వస్త్రాన్ని దయచే, తేలిగిదనం దయచే. నిన్ను ఆరాధిస్తున్న మాకున్న ధైర్యం వేరు ప్రభా, ఘనత వేరు ప్రభా. ఏది ఏమైనా చెదరక బెదరక నిశ్చయం నువ్వు తోడున్నావు. నీ పిలుపు మమ్మల్ని నడిపిస్తుంది. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నిశ్చయంగా నిన్ను సంతోషపెట్టినట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా నడిపిస్తుందని నమ్ముతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించు. ఇక్కడ నుండి తిరిగి వెళ్చుండగా ప్రతి ఒక్క అవసరతలను ఎరుగున్నావు, ప్రతి ఒక్కరి అక్కరలను ఎరుగున్నావు, ప్రతి పోరాటాలను ఎరుగున్నావు, ప్రతి సమస్యలను ఎరుగున్నావు, ప్రతి స్థితిగతులను ఎరుగున్నావు. ప్రతి ఒక్కరికి నీవే ఆధారం ప్రభు. నీవే కార్యం జరిగించి ఈ నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీ ఒక ప్రత్యేకమైన రీతిగా ముట్టు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నీవు ముట్టు ప్రభు. నీ ఆత్మ కార్యములు మా మధ్య కొనసాగింపజేయమని వేడుకుంటూ తిరిగి వెళ్చుగా ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.